ఈరోజు ఇవన్నీ కూడా మా తమ్ముడు మ్యారేజ్ కొన్న జ్యువెలరీ అండి. ఇది గోల్డ్ ఐటమ్స్. ఇవన్నీ మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం మన బ్లాగ్స్ ఎవరైనా చూస్తే వెంటనే ఫాలో చేసేయండి, ఇంకా లైక్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మేము తీసుకున్న ఫస్ట్ది అయితే మాత్రం రింగ్స్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే ఈ రింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి 2 గ్రామ్స్ అయితే ఇలా పడిందండి. చాలా లైట్ వెయిట్ లా ఉంటుంది. ఇది 2 గ్రామ్స్ అయితే పడింది. ఇది నార్మల్ కొంచెం డిజైన్ లా ఉంటుంది అనమాట. ప్లెయిన్ టైప్ లో కొంచెం డిజైన్ వచ్చింది, కొంచెం సెక్స్ లాగా. ఫస్ట్ రింగ్ అయితే ఇది అనమాట. ఇంకా దీని తర్వాత ఇంకా నెక్స్ట్ రింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. మా ఇద్దరు బ్రదర్స్ అనమాట ఈ రింగ్స్ కూడా. ఇది కూడా కొంచెం ప్లెయిన్ టైప్ లోనే ఉంటుంది. ఇది కూడా 2 గ్రాములు అనమాట. ఇది కొంచెం డైమండ్ షేప్ లో వచ్చింది రింగ్ అయితే మాత్రం. డిజైన్ దీంది తీసుకున్నామనండి. ఈ రెండు కూడా 4 గ్రామ్స్ అయితే పడ్డాయండి. ఇంకా ఆ తర్వాత అయితే నేను తీసుకున్న రింగు ఇది డైమండ్ రింగ్ అనమాట. అనేది ఇది 22 క్యారెట్స్ అండి. ఇది 2 గ్రామ్స్ అయితే పడింది అనమాట. దీనికైతే మనకి డైమండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట. సో ఇదైతే నేను ఖజానాలో తీసుకున్నాను. దీని ఫుల్ ఇలా వస్తుంది, పెట్టుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్కి అయితే. ఇది ఖజానా జ్యువెలరీలో తీసుకున్నానండి. ఇదైతే 2 గ్రామ్స్ అయితే పడింది. దీనికి సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా అమ్మకి చౌలీలు అనేది తీసుకున్నాము. ఇవైతే 4 గ్రామ్స్ పడ్డాయి. దీని మోడల్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది. ఇది బాగున్నాయి. ఇంకా మేమైతే స్టోన్ లో ఏం తీసుకోలేదండి. స్టోన్ లో మేము తీసుకోలేదు, ప్లెయిన్ లో ఇలా తీసుకున్నాం, డిజైన్ టైప్ లోనే. మొత్తం అంతా ప్లెయిన్ లోనే వస్తుంది. ఇలా కొంచెం జారెన్ టైప్ లో మోడల్ అయితే వస్తుంది. ఇదైతే 4 గ్రామ్స్ అయితే పడిందండి. ఇది కూడా మేము ఖజానాలోనే తీసుకున్నాము. వచ్చేసి తాళి చైన్ అనేది తీసుకున్నామండి. ఫస్ట్ అయితే తాళి చైన్ అనేది వేరే మోడల్ తీసుకున్నాము. ఫస్ట్ మీరు షార్ట్ లో చూస్తే తెలుస్తుంది. అదైతే కొంచెం తక్కువ వెయిట్ ఉందని చెప్పేసి కొంచెం ఎక్కువ వెయిట్ లోనైతే ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఖజానా జ్యువెలరీలో తీసుకున్నాము. ఇది మొత్తం అంతా ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇలా వైట్ కలర్ స్టోన్స్ తో బాల్స్ అది వస్తాయండి. ఇదైతే 29 గ్రామ్స్ అయితే పడింది అనమాట. మొత్తం దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి చైన్ అయితే మాత్రం. ఇది 29 గ్రాములు అయితే పడిందండి. ఇది కూడా మేము ఖజానా జ్యువెలరీలోనే తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఇవి వచ్చేసి మంగళసూత్రాలు. ఇవి 2 మంగళసూత్రాలు. వీటి గ్రామ్స్ అయితే నేను మర్చిపోయానండి, గుర్తులేదు నాకైతే సరిగ్గా. ఇంకా తర్వాత అయితే ఇది చిన్న రాయాక్ శతమానం అనమాట. ఇలా ఉంటుంది. మంగళసూత్రాలు అనేది లక్ష్మీదేవి మోడల్స్ అవే చాలా ఉంటాయి కదా, ఆ టైప్ లో కాకుండా ఇలా ఫ్లవర్ టైప్ లో వచ్చి తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ప్లెయిన్ లో చూసాము, కానీ ప్లెయిన్ లో అయితే లేవండి. సో ఇలా ఫ్లవర్స్ టైప్ లోనే తీసుకున్నాము. ఇట్లా వెయిట్ అయితే నాకు సరిగ్గా తెలీదు. ఏమో ఇలా రాయాక్ శతమానాలు అనేది పెడతాం అనమాట. సో ఇవి కూడా 2 రాయాక్ శతమానాలు అనేది తీసుకున్నాం అన్నమాట. తర్వాత ఇవైతే పెళ్లి కూతురికి పట్టీలు అనేది తీసుకున్నామండి. ఇవి 13 తులాల్లో ఇలాగ ఉంటాయి. నాకైతే సరిగ్గా గుర్తులేవు ఎన్ని తులాలు అనేది. నేనైతే నార్మల్ గా చెప్తున్నాను. డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇవి మట్లండి. ఇవి పట్టిన తర్వాత అయితే మట్టలు అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఇవి పిల్లీలు అంటారు. సో చాలా మంది తెలిసే ఉంటారు పిల్లీలు అంటే, ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు కదా. సో ఇవైతే మేము తీసుకున్నాం, పిల్లీలు ఇంకా మట్టలు. ఇవి కొంచెం చెక్స్ టైప్ లో తీసుకున్నామండి, ప్లెయిన్ కాకుండా. ఇదైతే నార్మల్ ఇలా మధ్యలో ఫ్లవర్ లా వస్తుంది. మళ్ళీ తీసుకున్న జ్యువెలరీ మొత్తం అండి నేనైతే మొత్తం చూపించేసాను.
ఇవి మొత్తం మేము తీసుకున్న పెళ్ళికి తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి, ఇంక షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. బాయ్ అండి.